ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్న మాట ఏంటంటే ఆటిజం. పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ చాలామందికి ఆటిజం అంటే ఏంటో తెలుసు. అయితే అమాయకత్వమో తెలియదు, తెలియనితనమో తెలియదు. కొంతమంది పేరెంట్స్, ముఖ్యంగా తల్లులు, ఆటిజం కాకపోయినా ఆటిజం అనుకుని పిల్లలకి వాళ్ళ పిల్లల వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఆటిజం అని చెప్తున్నారు. ఆటిజం కాకపోవడం ఏంటి, అది మీకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నారేమో. ఆటిజం గురించి, ఆటిజం పిల్లలతో పడుతున్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. వివరణ గురించి నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో వీడియోస్ చేసి పెడుతున్నారు బాబుకి ఆటిజం అని. ఆ బాబుకి అయితే ఆటిజం కాదు, హైపర్ ఉంది కొద్దిగా, అది కూడా ఎక్కువగా లేదు. చూస్తుంటే అర్థమవుతుంది. చాలా నార్మల్ బేబీలా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు. సో కింద కామెంట్స్ కూడా ఇస్తున్నారు, బాబుకి హైపరే ఉన్నట్లుంది, ఆటిజం కాదండి, చూపించండి, ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుందని. కానీ ఆవిడ ఆర్గ్యూ చేస్తున్నారనమాట, ఆటిజం అని. ఏమో బహుశా ఏ డాక్టర్ని ఆటిజం అని చెప్పారేమో, మనకు తెలియదు. కానీ అది హైపర్ కనుక అయితే మీరు ఆటిజం అని వీడియోస్ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆటిజం అంటే చాలా చాలా బ్యాడ్గా ఉందన్నమాట సమాజంలో ఒక ఆలోచన విధానం. ఆటిజం అంటే అలాంటి ముద్ర పడిపోయింది. ఆటిజం అంటే ఇంక ఏమీ తెలియని పిచ్చి మాలోకం పిల్లల కింద లెక్క కట్టేస్తున్నారండి. చిన్న చిన్న కారణాలు అయితే అవి తగ్గిపోతాయి, బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పిల్లల ఫ్యూచరు, భవిష్యత్తు వాళ్ళదే పోద్ది. ఎందుకంటే చిన్న వయసులోనే మనం ట్రీట్మెంట్ ఇప్పించామనుకోండి, సైలెంట్గా అది సమస్య పోద్ది. ఎందుకు దాన్ని ఆ ఆటిజంలోకి లాక్కొచ్చి వీడియోస్ చేసి పెట్టుకుంటాం, అది నేను చెప్తున్నాను. సో ఇది ఎవరికి ఎలా అర్థమవుద్దో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం పిల్లల మంచి కోసమే చెప్తున్నాను. చేసే వీడియోలు నాకైతే చాలా విచిత్రంగా, విడ్డూరంగా అనిపిస్తాయండి. ఆవిడ బాబుకి ఆటిజం ఉందంటారు, హైపర్ బాగా ఉందంటారు. వీడియోస్ చేస్తున్నప్పుడు వాడు అల్లరి కనిపిస్తుంది, సో ఓకే ఒప్పుకుందాం. కానీ మరుసటి రెండో రోజున వీడియోస్ చేసినప్పుడు బాబుకి ఆటిజం తగ్గిపోయింది, నార్మల్ అయిపోయాడు, నార్మల్ బేబీగా మారిపోయాడు, చూడండి మావాడు అంటారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు మా బాబుని వదిలేసి నేను ఆశ్రమానికి పోతున్నాను, వీడి హైపర్తోనూ వీడి ఆటిజంతో నేను పడలేకపోతున్నాను అంటారు. తర్వాత 2 రోజుల తర్వాత ఆటిజం ఎలా తగ్గిపోయిందో తెలియదు, అసలు చాలా మహత్తు జరిగిపోయింది, బాబు చాలా నార్మల్గా అయిపోయాడు, అన్నీ తెలిసిపోతాయి అంటారు. ఏంటో ఇది పిచ్చి అనాలో, వీడియోస్ ప్రభావం అనాలో, దేనికోసం తల్లి నువ్వు చేసేది? ఇక్కడ ఆటిజం ఉందంటే ఆటిజం గురించి చెప్పు, వాళ్ళలో వచ్చిన చేంజెస్ చెప్పు. అవేర్నెస్ కలిగించడానికి చేస్తున్నావో, నువ్వు పాపులారిటీ కోసం చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ దీనివల్ల నీ బిడ్డ ఫ్యూచర్ పోద్ది తల్లి, ఇది ఒకసారి గమనించుకుంటే. అమాయకత్వం వలన కొంతమంది చేస్తున్న వీడియోలు చూసి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆటిజం కాదు ఆ లక్షణాలు. వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటారో లేదో, వీళ్ళంతటా వీళ్ళే అది ఆటిజం అనేసి వీళ్ళు చెప్పింది విని తెలుసుకుంటారు. మంది పేరెంట్స్కి ఆటిజం అంటే ఏంటో ఫుల్ మీనింగ్ తెలియదండి. ఏదో ఒక సమస్యను పట్టుకొని ఇంకా ఆటిజం ఉందని వీళ్ళే డిసైడ్ అయిపోవడం. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాల గురించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉందండి. నేను ఫోటోలు చూపించి బ్లర్ చేసి చూపించవచ్చు, కానీ బాగోదు, వాళ్ళని ఇబ్బంది పెట్టు. మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తున్నాము, ఇది హెల్త్కి సంబంధించిన విషయం, పైగా పిల్లలకు సంబంధించిన విషయం. దీని గురించి అబద్ధాలు, ఫ్రాడ్గా క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏ పేరెంట్కి ఉండదు. అమాయకత్వంతో పేరెంట్స్ చేసుకుంటున్న పొరపాట్లు, దానివల్ల పిల్లలపై ఎలాంటి ముద్ర పడలో ఏంటంటే విషయం. నాకు కొంతమంది కామెంట్స్ పెట్టినప్పుడు ఒక సిస్టర్ ఏమని పెడుతున్నారంటే, మా పాప కూడా ఆటిజం చైల్డ్, అయితే తను ఆటిజం అని నేను ఎలా నిర్ణయించుకున్నాను, తనకు ఆటిజం ఉందని పాపకు ఉందని ఏ డాక్టర్ చెప్పడం వల్ల కాదు. నేను అలా చూడగా 8 years పాపకి నాకు అర్థమైపోయింది. ఎలా అర్థమైందంటే, పిలిచారు పిలిస్తే నా వైపు చూడడం లేదు, కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నాయని ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదండి. దానివల్ల నేను ఆటిజం అనుకున్నాను అని చెప్పి కామెంట్ పెడితే నేను చెప్పాను,
వెంటనే డాక్టర్కి చూపించండి. మీకు అలాగా నిర్ణయం తీసుకున్నారు. కొంతమందికి స్పీచ్ డిలే ఉంటుంది, అది స్పీచ్ థెరపీ ఇప్పించడం వల్ల క్లియర్ అవుద్ది. అలాగే కొంతమందికి హైపర్ యాక్టివిటీ ఉంటుంది, దానికి కొన్ని మెడిసిన్స్ ద్వారా, అంటే ఆ మెడిసిన్స్ కూడా వేరే మెడిసిన్స్ కాదండి, మైండ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అనమాట, హైపర్ తగ్గడానికి ఇచ్చి ఫుడ్ అనేది చెప్తాము, దాన్ని బట్టి అది కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ADHD దాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈ హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న పిల్లలందరూ ఆటిజం పిల్లలు కాదు, హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న పిల్లలందరూ ఆటిజం పిల్లలు కాదు. సో ADHD ప్రాబ్లం ఉన్న పిల్లలందరూ కూడా ఆటిజం కాదు. ఆటిజం అనేది సపరేట్ సెక్షన్, ఆటిజం వేరు, అది ఒక స్పెక్ట్రమ్ డిజార్డర్. హైపర్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నదాన్ని ఆటిజం అని కొంతమంది అనుకుంటున్నారు. అలాగే ADHD ఉన్న పిల్లలకి కూడా వాళ్ళు కూడా ఆటిజం పిల్లలే అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటున్నారు. అలా మీకు మీరు ఎర్లీ స్టేజ్లోనే మీరు గమనించి డాక్టర్ దగ్గర తీసుకురండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. ఫర్దర్గా అప్పుడు క్లియర్ అవుతుంది. థెరపీస్ మనీ మేము ఇచ్చేసుకోలేము అంటే కొన్ని ట్రిక్స్ టిప్స్ అలాగే అన్నీ చెప్తారండి, చెప్పకుండా ఏమి ఉండరు. ఎవరు బలవంతంగా ఇప్పుడు వేలకు వేలు కట్టేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, థెరపీస్ ఇప్పించండి అని చెప్పరు కదా డాక్టర్స్ ఎవరో కూడా. మీరు ఇప్పిస్తే మంచిదమ్మా, క్యూర్ అయ్యే ఛాన్స్ గమనించండి. సమాజంలో ఆటిజం అంటే ఏంటంటే మెంటల్లీ డిజార్డర్, వాళ్ళకి పిచ్చి, వాళ్ళకి ఏం తెలియదు, ఈ లోకంతో సంబంధం లేదు, ఇలా డిసైడ్ చేసేసారు. ఇదే ఆటిజం అంటే. మనకు బాధ కలిగిన పేరెంట్స్గా మనకు బాధ కలిగినా కూడానండి, ఆటిజం అనే దానికి ఒక పర్టిక్యులర్ పేరు ఇది పెట్టారు. డాక్టర్స్ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, హెవీగా ఉంటే మన ప్రపంచంలో ఉండరు, ట్రీట్మెంట్ ఇప్పించకపోతే పిచ్చిలోకి వెళ్ళిపోతారు, మెంటల్లీ డిజార్డర్ అనమాట. మెంటల్గా వాళ్ళు ఇదైపోతారు, వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు, ఏమీ తెలియదు అని. కాబట్టి ఆటిజం అనగానే అలా లెక్కేసుకుంటారు. కాబట్టి ఒకవేళ తక్కువ మైల్డ్గా ఉన్నా లేకపోతే హైపర్ యాక్టివిటీ అయినా ADHD అయినా మనం క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్యూర్ అయిపోద్ది చిన్న వయసులోనే. ఆటిజం అని ముద్ర పెట్టుకున్నారనుకోండి, వాడికి నిజంగా తగ్గినా అది ఎవరు నమ్మరు. సో ఇది మంచి కోసమే నేను చేస్తున్న ఈ వీడియో. అర్థం చేసుకుని మీకు నిజంగా ఆటిజం అని ఏ డాక్టర్ అయినా సర్టిఫై చేస్తే అప్పుడు మీరు ఆటిజం అవేర్నెస్ గురించి బయటకు చెప్పడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చెప్పండి, అప్పుడు వీడియోస్ చేయండి. సో ఇదండి, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ పాఠాలు మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాం. థ్యాంక్ యూ.